అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్. పతివ్రతల కథల్లో దమయంతి యొక్క కథను విందాం. విదర్భ దేశాధీశునికి దమనుడు అనే ముని వరప్రసాదం వల్ల జన్మించిన పుత్రిక దమయంతి. రూప గుణశీలముల్లో ఆమెతో సాటి రాదగిన వారు మానవ కన్యలందే కాక దేవ సిద్ధ గంధర్వ లోకంలో కూడా ఎవరూ లేరు. ఆమె సౌందర్యము లోకోత్తరము. 100 మంది రూప వయోగుణ శోభితులైన చెలికెత్తెలు సేవలు చేయుచూ ఉండగా వైభవోపేతముగా పెరిగింది దమయంతి. దమయంతి అంటే ఎవరు? విదర్భ దేశానికి రాజైన రాజుకి దమనుడు అనే మునివరం వల్ల పుట్టిందనమాట దమయంతి. ఈమె చాలా అందంగా ఉండేది. అలాగే గుణములోను శీలములోనూ కూడా ఈవిడితో మానవ కన్యలే కాకుండా దేవ సిద్ధ గంధర్వలోకంలో కూడా ఈమెతో సమానమైన వారు ఎవరూ లేరనమాట. ఆమె సౌందర్యము అన్ని లోకాల్లో కంటే చాలా గొప్పగా ఉండేదన్నమాట. 100 మంది అంటే 100 మంది రూపములోను గుణములోను శోభితులైన చెలికెత్తెలు సేవలు చేస్తూ ఉండేవారనమాట. ఎవరికి? దమయంతికి. నిషాద దేశాధీశుడైన నలమహారాజు లోకోత్తర చరిత్రుడు. దమయంతి రూపగుణ విశేషములను గురించి జనులు చెప్పుకుంటూ ఉంటే నలుడు విన్నాడు. అదేవిధంగా నలమహారాజు గుణగణాలు అందచందాలను వర్ణిస్తుంటే దమయంతి కూడా విన్నది. వారిరువురికి ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. నిషాద దేశాధీశుడైన నలమహారాజు లోకోత్తర చరిత్రుడు అంటే లోకంలోనే పొగడదగినవాడు అనమాట. గొప్ప మనిషి. అయితే అతను ఎప్పుడు దమయంతి యొక్క రూపగుణాల గురించి ప్రజలు చెప్పుకుంటూ ఉంటే విన్నాడంట. అలాగే దమయంతి కూడా నలమహారాజు యొక్క అందచందాలను గుణగణాలను వర్ణిస్తుంటే దమయంతి కూడా విన్నది. అయితే ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి అన్నమాట. దమయంతి తండ్రి భీముడు తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించాడు. రాజులందరూ సైన్య సమేతులై బయలుదేరారు. ఆ సమయంలో దేవలోకంలో ఇంద్రునికి నారదుడు భూలోకంలో అపూర్వ సన్నివేశం దమయంతి స్వయంవరమని, నర సిద్ధ సాధ్య విద్యాధర సురకన్యల కంటే దమయంతి సుందరి అని, ఆమె స్వయంవరానికి రాజులు తమలో తాము కలహించుకొనక నెయ్యముతోనే కలిసిమెలిసి పోతున్నారని తెలిపాడు. ఇక్కడ ఏం జరిగింది? దమయంతి ఎవరి కుమార్తె? భీముడు అనే రాజు యొక్క కుమార్తె అనమాట. ఆయన ఏం చేశాడు? స్వయంవరాన్ని అయితే ప్రకటించాడు. రాజులందరూ ఏం చేశారు? సైన్య సమేతులతో అంటే సైన్యంతో కలిసి స్వయంవరానికి బయలుదేరారు. అదే సమయంలో దేవలోకంలో ఇంద్రునికి నారదుడు చెప్తున్నాడనమాట, భూలోకంలో ఎంతో అందమైన దమయంతి ఉన్నది, ఆమెకు స్వయంవరం జరుగుతుంది. అక్కడికి నరులు సిద్ధులు సాధ్యులు విద్యాధర సురకన్యల కంటే కూడా నరలోకంలో కన్నా కూడా సిద్ధలోకం కూడా కన్నా సాధ్యలోకం కన్నా విద్యాధర లోకంలో కన్నా అంటే దేవకన్యల కూడా కన్నా కూడా ఎంతో అందంగా ఉంటుంది దమయంతి. ఆమె స్వయంవరానికి రాజులు ఒకరితో ఒకరు కలహించుకోకుండా కలిసే వెళ్తున్నారు ఆమె యొక్క స్వయంవరానికి అని చెప్పాడు. గొడవ పడకుండానే అందరూ కలిసిమెలిసి వెళ్తున్నారని చెప్పాడు. అయితే వెంటనే దేవేంద్రుడు అష్టదిక్పాలకులు రమ్య దివ్య విమానాలు రూఢులై ఆ రాజ సమూహాన్ని చూసి వారిలో ఆదిత్యుల్లో తేజోదికుడైన విష్ణువు వలె అనన్య సామాన్య రూప విభవమున రెండవ మన్మధుని వలె ఉన్న నలుని చూసి విమానములను అంతరిక్షము నిలిపి నలునితో ఇట్లు సంభాషించారు. అయితే ఇక్కడ ఏం జరిగింది? వెంటనే దేవేంద్రుడు అష్టదిక్పాలకులు ఏం చేశారు? అందమైన ఎవరిని చూశారు? నలుని చూసి వారిలో ఆదిత్యుల్లో తేజోదికుడైన విష్ణువు వలె అంటే సూర్యభగవానులో కన్నా తేజోవంతుడైన విష్ణుమూర్తిలా కనిపించాడనమాట. ఎంతో అందంగా ఉన్న మన్మధుడిలా కనిపించాడట నలుడు. ఆ నలుడిని చూసి
విమానాలను ఎక్కడ ఆపేశారు? అంతరిక్షంలోనే నిలిపేసి నలులతో ఇలా మాట్లాడుతున్నారన్నమాట. సత్యవ్రత, నిషిధ దేశాధీశ, నీవు మాకు దూతవై దమయంతి కడకేగి మాలో ఎవరినైనా వరింపుమని తెలుపుము. నీవు ఎవరికంటా పడకుండగా అంతఃపుర ప్రవేశమును కలిగిస్తాము అన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ అష్టదిక్పాలకులు దేవేంద్రుడు కూడా ఏం చేశారు? నలుడిని, నువ్వు వెళ్ళు బాబు స్వయంవరానికి, అయితే ఎవరికి కనిపించకుండా ఆవిడని కలుసుకో, ఆవిడ ఎవరికి కనిపించకుండా మేము చేస్తాము, నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి మాలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోమని చెప్పు అని చెప్పారనమాట. అయితే అప్పుడు ఏం జరిగింది? దమయంతి దగ్గరికి నలుడు చేరుకుని ఇంద్రాగ్ని వరుణ యములలో ఒకరిని స్వయంవరమున వరింపుమని నీతో చెప్పుటకు నన్ను పంపారు, నా పేరు నలుడు అన్నాడు. అయితే ఇంద్రుణ్ణో అగ్నిదేవుణ్ణో వరుణదేవుణ్ణో అలాగే యముల్లో ఎవరినో ఒకరిని స్వయంవరంలో నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పమని నన్ను ఇక్కడికి నీ దగ్గరికి పంపించారు అని నలుడు చెప్పాడనమాట. నలుని అందు బద్ధానురాగ చేతస్కురాలైన దమయంతి త్రికరణ శుద్ధిగా నలుని భర్తగా స్వీకరించవలసిందని, కావున దేవతలకు వందనాలు అర్పిస్తాను, కానీ నిన్ను తప్ప అన్యులను వివాహమాడను. నీవు అంగీకరించని నాడు రజ్జు విషాగ్ని జలంబులందు ప్రాణత్యాగం చేసుకుంటాను. దేవతల స్వయంవరానికి వచ్చిన నేను నిన్నే వరిస్తాను, అప్పుడు నీ దోషమేమీ ఉండదు కదా అని పలికిందనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తుంది దమయంతి? నీ అందు నాకు అనురాగం కలిగింది, నేను మనసా వాచ కర్మన నిన్ను భర్తగా స్వీకరిస్తాను, కానీ నేను దేవతలకైతే నమస్కారాలు అర్పిస్తాను, కానీ నిన్ను తప్ప వేరే వారిని ఎవరిని నేను పెళ్లి చేసుకోను. నువ్వు అంగీకరించవనుకో ఏం చేస్తాను, ఏదో విషం తాగో లేకపోతే ఏదో ఒక నీటిలోకి దూకో చనిపోతానని చెప్తుందనమాట. దేవతలు స్వయంవరానికి వచ్చినా కానీ వాళ్ళు వచ్చినా నేను మాత్రం నిన్నే పెళ్లి చేసుకుంటాను, అప్పుడు నీ దోషం ఏమీ ఉండదు కదా అని చెప్పింది. నువ్వు చేసే వాళ్ళు అప్పచెప్పిన పని అయితే నువ్వు చేసావు, కానీ నాకు నేనుగా నిన్ను పెళ్లి చేసుకుంటాను కాబట్టి నీకు దోషం ఉండదు అని చెప్పింది. ఈ మాటలను నలుని ద్వారా ఇంద్రాగ్ని యమవరుణులు తెలుసుకున్నారు. దమయంతి స్వయంవరంలో నలుని గుర్తించకుండా చేయడానికి ఒక యుక్తిని పన్నారు. తాము నలుగురు కూడా నలుని రూపాన్ని ధరించి స్వయంవర మండపంలోనికి వచ్చారనమాట. వీళ్ళు ఏం చేశారు? సరే, ఈ నలుడు ఏం చేశాడు? అప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది అవతల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు. దమయంతి అయితే నన్నే వివాహం చేసుకుంటానంటుంది, మిమ్మల్ని అయితే చేసుకోదని చెప్పాడు. అయితే వీళ్ళు ఏం చేశారు? సరే స్వయంవరంలోకి వస్తాం అని చెప్పి వచ్చేటప్పుడు అందరూ కూడా నలునిలాగే మారిపోయి వచ్చారనమాట. ఇంక అదే రూపాన్ని ధరించి ప్రవేశించారనమాట. స్వయంవరమాలతో అరుదించిన దమయంతికి 5 నల రూపంలో కనిపించారు. ఆమె ఒక్కసారిగా విస్మయం చెందింది, సందిగ్ధంలో పడింది. తాను వరించిన నలుని గుర్తించుట ఎట్లు? దైవానుగ్రహం వలన పతివ్రత ధర్మపరాయణ అయిన దమయంతికి మనస్ఫూర్తిగా దేవతలను ప్రార్థించాలని స్ఫురణ కలిగింది. ఆమె ప్రార్థనను మన్నించి దేవతలు ఆమెకు సహాయం చేశారు. అయితే ఏం జరిగింది? స్వయంవరంలోకి వచ్చింది ఎవరు? దమయంతి. దమయంతికి 5 ఉన్నారు నలుల రూపంలో కనిపించారు. ఆమె ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందిందనమాట. ఇవన్నీ చూసేసరికి ఇంకా సందిగ్ధంలో పడిపోయింది, అనుమానంలో పడిపోయింది. ఎవరు అసలు నలుడు ఎవరు వీళ్ళ 5 అనే ఆమె ఎలా గుర్తించాలి అని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఆవిడకి దైవాన్ని ప్రార్థించి పతివ్రత ధర్మపరాయణ అయిన దమయంతి మనస్ఫూర్తిగా దేవతలను అయితే వేడుకొందనమాట. ఆమె ప్రార్థనకు దేవతలు కరిగి ఆమెకు సహాయం చేశారు. 5 కనురెప్పపాటు లేక స్వేదరహిత శరీరధారులై భూమికి సమతలముగా పాదములు అంటని వారిని దేవతలుగా గుర్తించిన దమయంతి
పుణ్యశ్లోకుడైన నలుని వరించి వివాహమాడింది. అయితే ఏం జరిగింది ఇక్కడ? దేవతల సహాయం ఎలా చేశారు? ఈ కొనురెప్పపాటు లేక, అంటే కొనురెప్పలు వేయకుండా స్వేదరహిత శరీరులై, అంటే చెమట కూడా పట్టకుండా శరీరంతో ఉన్నారు. భూమికి పాదవులు కూడా తగలటం లేదు. అందుకనే వీరు దేవతలు అని గుర్తించింది వెంటనే దమయంతి. అందులో ఆ నలుణ్ణి ఎవరో గుర్తించి వివాహం చేసుకుంది. అపూర్వమైన స్వయంవరంలో దమయంతిని చేపట్టిన నలుడికి తన నిజరూపముతో యజ్ఞముల్లో దర్శనమిస్తానని వరమిచ్చాడు ఇంద్రుడు. అగ్ని వరుణులను నలుడు కోరిక చోట తాము ఉద్భవిస్తానని వరమిచ్చాడు. ఇక యమధర్మరాజు నలుడికి ధర్మమునందే ప్రవర్తిల్లే బుద్ధిని ప్రసాదిస్తాడు. నలునికి ఇట్టి వరాలు అనుగ్రహించి దేవలోకానికి బయలుదేరారు. ఈ అపూర్వమైన స్వయంవరంలో దమయంతిని చేపట్టిన నలుడికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వరాలు ఇచ్చారనమాట. అందులో ఎవరెవరు ఎటువంటి వరాలు ఇచ్చారు? తన నిజరూపంతో, అంటే యజ్ఞాలు చేసేటప్పుడు అగ్నిదేవుడు స్వయంగా కనిపిస్తానని వరమిచ్చాడు. ఎవరు? ఇంద్రుడు వరమిచ్చాడు, తాను స్వయంగా కనిపిస్తానని. అలాగే అగ్నిదేవుడు వరుణులు ఏం చెప్పారు? తాను కోరిన చోట ఉద్భవిస్తా, అంటే ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వస్తామని చెప్పారు. ఎవరు? ఎప్పుడు వర్షం కావాలంటే వర్షం వస్తుంది, అలాగే ఎప్పుడు మనకు నిప్పు కావాలంటే నిప్పు వచ్చేలాగా వరం ఇచ్చారనమాట అగ్నిదేవుడు వరుణదేవుడు కూడా. ఇక యమధర్మరాజు అలాంటి వరాన్ని ఇచ్చాడు నలుడికి. ఎప్పుడూ నలుడు ధర్మమందే బుద్ధి ధర్మాన్ని తప్పకుండా ఉండేటట్టు వరాన్ని ఇచ్చాడనమాట. నలునికి ఇలాంటి వరాలను అనుగ్రహించి వారి లోకానికి వారు వెళ్ళిపోయారు. అయితే ఆ నలుగురిలోకి దారిలో కలి ఎదురై దమయంతిని నలుని వరించిందని తెలుసుకున్నాడు. దమయంతిని వివాహమాడవలని కలికి కూడా వాంచి ఉండేదనమాట. అందువల్ల కోపావేశంతో కలి నలుని రాజ్యభ్రష్టుని చేసి నలదమయంతులకు వియోగాన్ని కలిగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అయితే వీళ్ళకి నలుగురిలోకి దారిలోకి ఎవరు ఎదురయ్యారు? కలి పురుషుడు ఎదురయ్యాడు. అయితే దమయంతికి వివాహం ఆడాలని కలికి కూడా కోరిక ఉండేదన్నమాట. అయితే ఈ కోరిక వల్ల ఏం చేస్తాడు? ఈ కలి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కదా దమయంతిని, కోపంతో రగిలిపోయి ఏం చేస్తాడు? ఒక్కసారిగా ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏంటది? నలుణ్ణి రాజ్యభ్రష్టుని చేసి, అంటే రాజ్యం నుంచి విడిచేలా చేసి వాళ్ళిద్దరిని వేరు చేసేస్తాను, విడగొట్టేస్తానని చెప్పి అక్కడ ప్రతిజ్ఞ చేశాడనమాట కలి. అయితే ధర్మవత్రుడైన నలుని పట్ల ఆ పని అంత సులభం కాలేదు. ఎందుకంటే ఎప్పుడూ ధర్మ ప్రవర్తన కలిగి ఉన్నాడు కదా నలుడు. అందువల్ల అది కొంచెం కష్టమైందనమాట కలికి. 12 సంవత్సరాలు కలి వేచి ఉండాల్సి వచ్చింది. అంతవరకు అవకాశం లభించలేదు. అయితే 12 సంవత్సరాల కాలం మాత్రం కలి ఏ విధంగానూ ఏమీ చేయలేకపోయాడు. అంతవరకు కలి అయితే మాత్రం వేచి ఉన్నాడు. ఒకనాడు నలుడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు చేతులు శుద్ధి చేసుకొనకయే సమయం మించిపోతుందని తొందరలో సంధ్యావందనం చేయబోయగా అదే సరైన తరుణంగా భావించి అశుచిగా ఉన్న నలుని శరీరంలో ప్రవేశించాడు కలి. కలి ప్రభావం వల్ల నలుని స్వభావం మారింది. అయితే ఒకరోజు ఏం చేశాడు? ఈ నలుడు మూత్ర విసర్జన చేసి ఏం చేశాడంటే కాలకృత్యములు తీర్చుకుని కాళ్ళు చేతులు కడుక్కోకుండానే వచ్చేసాడనమాట, టైం అయిపోతుందని. అలా వచ్చేయడంతో ఏం జరిగింది? అందుకే చెప్తారు, మనం ఈ మూత్ర విసర్జన చేసినప్పుడు కంపల్సరీ కాళ్ళు చేతులు అనేవి శుద్ధి చేసుకో రాకపోతే కలి ప్రవేశిస్తుందని. కలి ప్రవేశించే చోట్లు కొన్ని అయితే ఉన్నాయండి, అవి తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే ఇలా వెంటనే అప్పుడు ఏం చేశాడు? కలి ప్రవేశించేశాడనమాట. ఎవరిలో? నలుల్లో. ఒకనాడు నలుని సోదరుడైన పుష్కరుడు తనతో జూదమాడమని అన్నను ఆహ్వానించాడు. ప్రలోభానికి లోనైన నలుడు జూదములో ఓడి తన సర్వస్వాన్ని కోల్పోయాడు. దమయంతి ఒక విశ్వాసపాత్రుడైన సారథితో తన పుత్రికను పుత్రుణ్ణి రథములో తండ్రి ఇంటికి పంపింది.
ఇలా ఏం జరిగింది, కలి ప్రవేశించేసరికల్లా నలుడి యొక్క సోదరుడైన పుష్కరుడు అనని ఏం చేశాడు, తనతో జోదం ఆడమన్నాడు అనమాట. అంటే పొట్ల అది జోదం పాచికలాట ఆడేసరికి ఏం జరిగింది, అక్కడ ఏం జరిగిందంటే ఓడిపోయాడు. ఓడిపోయి తను కలిపి ప్రవేశించాడు కదా, అందువల్ల మొత్తం సర్వస్వాన్ని కోల్పోయాడు, మొత్తం రాజ్యాన్ని అన్నీ కోల్పోయేసరికి దమయంతి ఏం చేసింది, తనకు ఎంతో నమ్మకమైన సారథితో తన కుమార్తెను కుమారుణ్ణి వాళ్ళ తండ్రి గారింటికి పంపించేసింది అనమాట, రథంలో ఎక్కించేసి. సర్వస్వమును కోల్పోయినను నలుని దమయంతి వీడలేదు. పతిని అనుసరించి అరణ్యంలో ప్రవేశించింది. సుకుమారి అయిన దమయంతి కష్టపడటం చూసి సహించలేకపోయాడు నలుడు. దమయంతి కూడా తన భర్త దుస్థితికి విచారించింది. విదర్భ దేశానికి వెళుదామనే అభిప్రాయాన్ని వెల్లడి చేసింది. అభిమానవంతుడైన నలుడు అందుకు అంగీకరించలేదు. అయితే ఏం చేసింది, ఇక్కడ మొత్తం కోల్పోయినప్పటికీ కూడా దమయంతి నలుడిని వదలలేదు. తన భర్తతోనే తను ఉంది. ఇలా అడవిలోనికి వెళ్ళారు. చిన్నప్పటి నుంచి చాలా సుకుమారంగా పెరిగింది దమయంతి. కష్టపడటం తనకిష్టం లేదు, భర్తకి నలుడికి ఇష్టం లేదు దమయంతి కష్టపడటం. అందువల్ల ఏం చేశాడు, తన దమయంతి కూడా తన భర్త దుస్థితికి విచారించింది. అయితే ఏం చెప్పింది, విదర్భ దేశానికి వెళ్దామని, అంటే తన అమ్మగారింటికి తండ్రి గారి రాజ్యానికి వెళ్దామని చెప్పిందనమాట. కానీ నలుడు మాత్రం దానికి అంగీకరించుకోలేదు, ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇక్కడ అల్లుడు మా అమ్మగారింటికి వెళ్ళటం అనేది తన అభిమానానికి మచ్చ తెస్తుంది అనే అభిప్రాయంతో వెళ్ళలేదనమాట, అంగీకరించలేదు. చిన్న చూపుగా ఉంటుందని అసలు ఒప్పుకోలేదు నలుడు. అయితే దమయంతి భర్తను అనుగమించుట అనుజ్ఞ వేడింది. సుఖాల్లోనే కష్టాల్లో కూడా భర్తను అనుసరించడం సతీధర్మమని లోకానికి చాటింది దమయంతి. తనను విడిచి వెళ్ళవలదని ప్రార్థించినది. నలుడు తాను కనపడకుండా పోయినచో ఏకాకైన దమయంతి తన తండ్రి ఇంటికి వెళ్ళగలదని భావించి ఆమె నిద్రించిన సమయాన్న ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయాడు. అయితే ఏం జరిగింది, దమయంతి భర్తను అనుగమించుటకు అనుజ్ఞ వేడుకుంది. అంటే భర్తతోనే ఉంటాను, నేను మీతోనే ఉంటానని వేడుకుందనమాట. సుఖాల్లోనే కాకుండా కష్టాల్లో కూడా భర్తను అనుసరించడమే సతీధర్మం. అంటే భార్య యొక్క ధర్మము భర్తతోనే ఉండటం అని లోకానికే చూపించిందనమాట దమయంతి. అయితే తనను విడిచి వెళ్ళవద్దని ప్రార్థించింది, వేడుకుంది. నలుడు తాను కనపడకుండా పోయినచో, అంటే నలుడు ఏమనుకున్నాడు, ఒకవేళ నేను కనపడకపోతే ఇంక తను సుఖంగా తండ్రి గారి ఇంటికి వెళ్ళి బతకగలదు అని ఆలోచించి ఏం చేశాడు, నలుడు ఈమె నిద్రించే సమయంలో ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడి నుంచి భార్యను వదిలిపెట్టేసి నిద్ర లేచిన దమయంతి భర్త అక్కడ లేడని గ్రహించి ఎలుగెత్తి పిలుస్తూ భయపడుతూ అరణ్యంలో దిక్కుతోచకు తిరగసాగింది. ఏం చేసింది పాపం, ఇంకా నిద్రించి లేచేసరికల్లా భర్త లేడు, ఒక్కతే ఉంది, ఏకాకి అయ్యి గట్టిగా పిలుస్తుంది అతన్ని, కానీ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు ఏం చేసింది, బాధపడుతూ భయంతో అడవిలోనే అలా తిరుగుతుందన్నమాట భర్త కోసం. ఒక కొండ చిలువ దమయంతిని చుట్టుముట్టింది. ఆమె ఆక్రందన ధ్వని విని ఒక బోయవాడు ఆయుధములతో పామును సంహరించాడు. ఆ సమీపంలోనున్న సరోవర తీరమునకు దమయంతిని తీసుకుని పోయి పరిచర్యలు చేసి మధురమైన ఫలాలనిచ్చి ఆమె వివరాలు తెలుసుకున్నాడు. ఆమె సౌందర్యమునకు మోహితుడైన ఆ కిరాతుడు తనకు కలగబో ఆపద ఎరుగక ఆమెను సమీపించాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఇలా భర్త కోసం వెతుకుతూ ఉండగా ఒక కొండచెల వచ్చేసి ఆమెను చుట్టుముట్టేసింది అనమాట, చంపుదామని తినేయడానికి. అయితే అదే సమీపంలోనూ సరోవర తీరంలో ఏం జరిగిందో ఒక బోయవాడు చూశాడు. ఆయుధంతో ఏం చేశాడు, పాముని చంపేసి ఆ బోయవాడు దగ్గర తీరాన ఉన్న
ఒక సమీపంలోకి తీసుకుని వెళ్ళాడు. సరోవరం అంటే ఒక చెరువు, చిన్న చెరువు లాంటిది. అక్కడ తీసుకుని వెళ్ళి ఆవిడకి సేవలన్నీ చేసి పండ్లు పలహారాలు అవి పెట్టేసి పెట్టాడు. అంతా బాగానే ఉంది. అయితే ఏం చేశాడు, ఇక్కడ ఈవిడ యొక్క అందాన్ని చూసేసరికి వాడికి మోహం కలిగిందనమాట. కలిగి ఆమెను ఏదో రకంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆవిడ దగ్గరకు వచ్చేసరికి వీడికి అపాయం కలుగుతుందని వీడికి తెలియదు అనమాట. దగ్గరికి సమీపించాడు. దమయంతి అగ్నిశిఖ. ఆమెను సమీపించటకు కానీ స్పృశించటకు కానీ సాధ్యం కాని శుభచరిత్ర. ఆమె వారిని కోపముగా చూచి, నేను పతివ్రతనైతే ఈ కిరాతుడు మృతుడు అవును కాక అని శపించింది. త్రుటిలో పతివ్రత గుణ ప్రభావం వల్ల బోయవానని అగ్నిజ్వాలలు చుట్టివేసింది. అయితే వీడు ఏం చేశాడు పాపం, ఇక్కడ దమయంతిని ఏదో రకంగా ఆవిడ్ని అనుభవిందాం అనుకున్నాడు. అయితే అప్పటికి ఏం జరిగింది, ఆవిడ పతివ్రత యొక్క మహిమ వల్ల ఆ అగ్నిజ్వాల ఒకటి పుట్టుకొచ్చేసి వాడిని దహించేసింది అనమాట. నేనే కనుక పతివ్రతనైతే వీడు కిరాతుడు అందులో పడి చనిపోవాలనుకుంది. వెంటనే అప్పుడు అగ్నిజ్వాల ఒకటి చుట్టేసింది వాడిని. నలుణ్ణి అన్వేషిస్తూ దమయంతి ఘోర కాలంలో ఉన్మాది వలె తిరుగుతుంది. అంటే అంత పెద్ద అడవిలో ఏం చేస్తుంది, నలుని గురించి తిరుగుతూ ఉన్మాది వలె అంటే పిచ్చి పట్టిన దానిలా తిరుగుతుందన్నమాట. అయితే ఒక తపోవనం చేరగా ఆ మునులు ఆమెకు, నీవు త్వరలో నలుణ్ణి చేరుదు అని ఓర్పు వహించమని బోధించారు. అలా ఉండగా ఆవిడ ఒక మునుల యొక్క ఆశ్రమానికి చేరిందనమాట. చేరేసరికి వాళ్ళు చెప్పారు, త్వరలోనే నువ్వు నలుణ్ణి చేరుకుంటావు, అయితే ఓర్పుతో ఉండమని చెప్పారు. దమయంతి దారిలో ఒక వర్తకుల బృందమును కలిసింది. వారు ఘోర అడవిలో సంచరించుట మంచిది కాదనియు, సుబాహు అను రాజు ఏలుచున్న దేశమది అని పలికి ఆ దేశమునకు ఆమెను తమతో పాటు తీసుకుని పోయారు. అయితే వ్యాపారస్తులు కొందరు అడవిలోకి వచ్చారనమాట. అయితే ఈవిని చూసి, ఇక్కడ ఇది అంత మంచి ప్రదేశం కాదు, ఇక్కడ క్రూర మృగాలు అవి ఉంటాయి, ఇక్కడ ఉండటం మంచిది కాదు అని చెప్పి, ఇక్కడ ఒక ఈ సుబాహు అనే రాజు ఏలుతున్న దేశము ఇది, అక్కడికి నాతో పాటు వచ్చేయమని చెప్పి వాళ్ళు తమతో పాటు ఆమెను తీసుకుని వెళ్ళిపోయారనమాట. ఆ అడవిలో అర్ధరాత్రి వేళ ఏనుగుల గుంపు ఒక పెద్ద చెరువు దగ్గరగా చేరగా అక్కడ విశ్రమిస్తున్న వర్తకుల గుంపు చల్లా చెదురై ప్రాణభీతితో ఎటు పరిగెట్టుకుపోయారు. చావగా మిగిలిన వారితో ఆమె సుబాహుపురం చేరింది. జనసమూహములో రాజమార్గములో దమయంతి నడుస్తుంటే మేఘఛాయావృతమైన సూర్యమండలం వలె, మంచు చేత కప్పబడిన చంద్రరేఖ వలె దీప్తి విహీనమయ్యే రమ్యాకృతనున్న దమయంతిని ప్రాసారదోపరిత భాగము నుండి రాజమాత చూసి ఆమెను పిలిచింది. పరిస్థితులను తెలుసుకుని సైరంధ్రిగా ఉండమని కోరింది. అభిమానవతి అయిన దమయంతి తన గౌరవమునకు భంగము కలగని విధముగా చేదిరాజు కొలువులో కొన్ని దినములు ఉన్నది. అయితే ఏం జరిగింది, వీళ్ళ గుంపుతో కలిసి వెళ్తుంటే అడవిలో పెద్ద ఏనుగుల గుంపు వచ్చేసేసరికి ఒక పెద్ద చెరువు దగ్గరికి చేరగా వీళ్ళు విశ్రమించారు. ఈ ఏనుగుల గుంపు వచ్చేసేసరికి వీళ్ళకి ప్రాణభయంతో అటు ఇటు పరిగెత్తేగా ఏనుగులు తొక్కగా కొంతమంది చచ్చిపోయారు. అందులో మిగిలిన వారితోనే ఈవిడ కలిసి సుబాహుపురం అనే రాజ్యాన్ని చేరిందనమాట. అయితే ఈవిడ ఎలా కనిపించింది ఆ జనంలోనూ, రాజమార్గములో దమయంతి నడుస్తుంటే, రాజవీధుల్లో దమయంతి నడుస్తుంటే మేఘాఛాయవృతమైన సూర్యమండలం వలె, మేఘములు కప్పబడిన సూర్యుడు ఉంటాడు, బయటకు వస్తూ ఉంటాడు కదా, కొంచెం లోపలికి వెళ్ళి బయటకు వచ్చి వస్తుంటే సూర్యుడు ఎలాగా మేఘం నుండి బయటపడుతూ ఉంటాడో అలాగా కనిపించిందనమాట. అలాగే మంచు చేత కప్పబడిన చంద్రరేఖ వలె, మంచు ఉన్నప్పుడు చంద్రుడు మంచు మధ్యలో ఉండి మళ్ళీ బయటకు ఎలా వస్తుంటాడో అలా ఆ జనంలోంచి మధ్యలో అలా కనిపిస్తుంది ఆవిడ. అయితే
ఈ దమయంతిని ప్రాసాదంలోపరి పరిభాగం నుంచి చూస్తుంది. రాజమాత ఏమైనా చూసింది. చూసి వీళ్ళందరితో చూస్తే ఈవిడ చాలా భిన్నంగా ఉంది, చాలా అందంగా ఉంది, ఈవిడ ఎవరో రాజకుమార్తె అని గ్రహించింది. గ్రహించి ఈవిడ ఏం చేసింది, ఆమెను పిలిపించి ఈవిడ యొక్క కథ అంతా విని అక్కడ ఉండమని చెప్పింది. అభిమానవతైన దమయంతి తన గౌరవమునకు భంగం కలగని విధముగా చేదిరాజు కొలువులో కొన్ని రోజులు ఉంది, ఒక అతిథిగా ఉండమ్మా నువ్వు అని చెప్తే సరేనని ఆ కొలువులో ఉన్నదన్నమాట. నలుడు అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒక చోట మంటలో చిక్కుకున్న ఒక సర్పము అతనితో నన్ను రక్షించమని ప్రార్థిస్తుంది. మానవ భాషలో మాట్లాడగలిగిన ఆ సర్పమును రక్షించాడు. కానీ ఆ సర్పము నలుని కాటువేసింది. నలుడు ఆశ్చర్యంతో ఆ సర్పముతో రక్షించిన వాడిని విధంగా శిక్షించవచ్చునా అని ప్రశ్నించాడు. కానీ ఆ పాము కాటుకు అతడు మరణించలేదు. అతనికి వికృత రూపం కలిగింది. నలుడు ఎంతో చింతించసాగాడు. అప్పుడు కర్కోటకుడు అనే ఆ సర్పము, నీకు వికృత రూపం శాపంగా ఉండదు, ఇది ఒక వరముగా ఉండగలదు. నిన్ను ఎవ్వరూ గుర్తించలేరు. ఇదిగో ఈ వస్త్రము స్వీకరించు. నీకు ఎప్పుడు స్వస్వరూప తేజస్సు రావాలని కోరుకుతావో అప్పుడు దీనిని ధరించు అని చెప్పి తన దారిని వెళ్ళిపోయింది ఆ సర్పము. ఇక్కడ ఏం జరిగింది, నలుడు అడవిలో తిరుగుతూ ఉండగా ఒక చోట మంటలో ఒక పాము చిక్కుకుని ఉందన్నమాట. రక్షించు రక్షించు అని మానవ భాషలో, అంటే మనుషులు మాట్లాడే భాషలో మాట్లాడుతుంది. అయ్యో పాపం అని చెప్పి నలుడు ఏం చేశాడు, ఆ పామును రక్షించాడు. కానీ రక్షించినా అదేం చేసింది, నలుడిని కాటేసింది. కాటు వేయగానే నలుడికి ఆశ్చర్యం కలిగింది. అదేంటి, నేను రక్షించాను కదా, నేను ఇలా శిక్షించవచ్చా అని అడిగాడు. కానీ అప్పుడు ఏం చెప్పింది ఆ పాము, కరిసినా కానీ ఈ నలుడైతే చనిపోలేదు. అతనికి ఒక వికృత రూపం కలిగిందనమాట. తన రూపం అంతా మారిపోయి చూడ్డానికి కురూపులాగా తయారైపోయాడు. నలుడు బాధపడ్డాడు, ఏంటి పరిస్థితి అని. అప్పుడు ఈ పాము పేరేటి, కర్కోటకుడు. ఆ సర్పము ఇలా చెప్తుంది, నీకు ఈ రూపము శాపంగా ఉండదు, ఇది నీకు ఒక వరం. ఇలా ఉండటం వల్ల నిన్నెవ్వరూ నలుడులా గుర్తించలేరు. ఇదిగో ఈ వస్త్రం స్వీకరించు, ఒక బట్టనిచ్చి ఇది తీసుకో, నువ్వు నీకు ఎప్పుడు నీ రూపంలోకి నువ్వు మారాలనుకుంటావో అప్పుడు ఈ వస్త్రం ధరిస్తే నువ్వు నీ రూపంలోనికి నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పేసింది ఆ సర్పం అన్నమాట. నలుడు బాహుకుడు అన్న పేరుతో ఋతుపర్ణుడను రాజు వద్ద అశ్వాధ్యక్షునిగా చేరాడు. అంటే ఇలా రూపం మారేసరికల్లా బాహుకుడు అని పేరు మార్చుకుని నలుడు ఋతుపర్ణుడు అనే రాజు దగ్గర గుర్రాలకు అధ్యక్షత వహించేవాడిగా, గుర్రాలకి సేనానాయకుడిగా ఉన్నాడనమాట. అక్కడ దమయంతి తండ్రి కూతురు అల్లుడు ఏమైనారు అని వెదుకుటకు బ్రాహ్మణులను విద్వాంసులను పిలిచి వారి జాడ తెలిపిన వారికి అమూల్యమైన బహుమానాలను ఇస్తానని ప్రకటించాడు. అట్లు బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు ఒకనాడు చేదిపురంబు చేరి అంతఃపురమున జరుగు పూజా కార్యక్రమాల్లో పాల్గొనటకు వెళ్ళాడు. అక్కడ సైంద్రిగా ఉన్న దమయంతిని గుర్తించాడు. ఆ తదుపరి అందరికీ ఆమె విషయం తెలిసినది. అయితే ఒకరోజు ఏం జరిగింది, దమయంతి తండ్రి కూతురు అల్లుడు కనిపించక వెదకడానికి బ్రాహ్మణులను విద్వాంసులను పిలిపించి వాడి జాడ తెలిపిన వారికి గొప్ప గొప్ప బహుమానాలు ఇస్తానని ప్రకటించాడనమాట. అయితే ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన బయలుదేరాడు. చేదిపురంబు అనే ఊరు చేరాడు. అక్కడ అంతఃపురంలో జరుగు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళాడనమాట. అక్కడ సైంద్రిగా ఎవరున్నారు, దమయంతి సైంద్రిగా ఉందని గుర్తించి ఆ తరువాత అందరికీ ఆమె విషయము తెలిసిందనమాట బయటికి ఈ బ్రాహ్మణుడి వల్ల. రాజమాత ఆమెకు అనేక బహుమానాలు ఇచ్చి పరివారంతో తండ్రి వద్దకు పంపింది. అయితే ఇక్కడ ఉన్న రాజమాత ఏం చేసింది, చాలా రకరకాలైన బహుమానాలన్నీ ఇచ్చి ఆమె పరివారంతో, అంటే ఇక్కడ రాజమాత దగ్గర ఉండే ఈ పరివారం అంతా ఉంటారు కదా, వాళ్ళందరితోనూ కూడా తండ్రికి అప్పచెప్పమని పంపించిందనమాట దమయంతిని. దమయంతి తండ్రి గృహం చేరుకుంది.
చేరి పతికి దూరమైనందుకు భోగములకు ఆడంబర జీవితమునకు విముఖురాలై నలుని కండ్ల చూచు రోజు వరకు నిరీక్షిస్తూ అతి భారంబుగా కాలమును గడిపింది. అయితే తండ్రి దగ్గర చేరిన దమయంతి ఏం చేసింది? తన యొక్క భర్తకు దూరంగా ఉన్నందున రాజభోగాలు ఏవి అనుభవించకుండగా బతుకును భారంగా గడుపుతుందన్నమాట. ఈ ఆభరణాలు ఏవి ధరించకుండగా, వాటిపై కోరిక లేకుండగా నలుడు ఎప్పుడు వస్తాడా అని నిరీక్షిస్తూ ఉందన్నమాట ఆమె. కానీ పతి జాడ తెలియటకు ఎన్నో విధాలుగా ఆలోచన చేసి తుదకు తల్లిదండ్రులతో నలుని వెతికించు ప్రయత్నం చేయకపోతే తాను ప్రాణత్యాగం చేసుకుంటానని చెప్పింది. నలుని జాడ వెతికి తెలుసుకొనుటకు నియోగింపబడిన బ్రాహ్మణులతో వివేకవంతురాలు అయిన దమయంతి నలునితో పలకవలసిన పలుకులు తెలిపింది. అయితే ఏం చేసింది? ఇంక చెప్పిందనమాట తన తండ్రికి, ఇంకా నలుడైతే దొరకకపోతే నేను ఇంక బ్రతికి ఉండను, చనిపోతాను, అందుకు నలుని వెతికించడానికి ప్రయత్నం చేయమని చెప్పింది. అయితే కొన్ని ఇద్దరికి, నలుడికి దమయంతికి మధ్య జరిగిన సంభాషణలకు ఉంటాయి కదా, ఆ మాటలు కొన్ని ఈ యొక్క బ్రాహ్మణులకు తెలియచేసిందనమాట. ఈ విధంగా చెప్తే నలుడు ఎక్కడుండేదో తెలుస్తుందని దమయంతి కొన్ని పలుకులు చెప్పిందనమాట. ఎవరితో? బ్రాహ్మణులతో చెప్పింది. తుదకు ఒక బ్రాహ్మణుడు నలుని ఉనికిని తెలుసుకుని దమయంతికి ఆ వార్తను అందచేశాడు. దమయంతి ఎట్లా అయినను భర్తను కొలుసుకోవాలని నిశ్చయించుకున్నది. తండ్రితో సంప్రదించి వివేకవతి మేధా సంపత్తి కల దమయంతి మరలా తన స్వయంవరాన్ని ప్రకటించమని కోరినది. ముందుగా అయోధ్యరాజైన ఋతుపర్ణునికి స్వయంవరం విషయం వార్తాహరుని ద్వారా పంపారు. ఋతుపర్ణుడు మాత్రమే ఈ స్వయంవరానికి వెళ్ళాలనుకున్నాడు. అయితే 100 యోజనాల దూరాన్ని ఒక్క రోజులో అధిగమించగల రథచోదన శక్తి ఒక్క నలునికే ఉన్నది. వికార రూపుడైన నలుని సారథిగా ఉంచుకుని ఋతుపర్ణుడు బయలుదేరాడు. విదర్భ చేరారు. అయితే ఏం జరిగింది? ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నలుడి జాడ తెలుసుకుని దమయంతికి ఆ వార్తను చెప్పాడనమాట. దమయంతి ఎలా అయినా భర్తను కలుసుకోవాలని నిశ్చయించుకుంది. తండ్రితో కలుసుకుని వివేకవంతురాలు మేధా సంపత్తి కలిగిన దమయంతి ఏం చేసింది? మరలా తను స్వయంవరాన్ని ప్రకటించమని తండ్రికి చెప్పింది. ముందుగా అయోధ్యరాజైన ఋతుపర్ణునికి స్వయంవర విషయాన్ని ముందుగా ఎవరికి తెలియచేశారు? అక్కడే కదా ఉన్నాడు నలుడు, అందుకని వార్తాహరుని ద్వారా పంపించారనమాట ఈ స్వయంవరం యొక్క ప్రకటనను. అప్పుడు ఋతుపర్ణుడు మాత్రమే స్వయంవరానికి వెళ్ళాలనుకున్నాడు. అయితే 100 యోజనాల దూరాన్ని ఒక్క రోజులో వెళ్ళడం అంటే చాలా కష్టం. అది ఈ యొక్క రథచోదన శక్తి ఎవరికీ లేదు, ఒక్క నలుడికే ఉంది. ఆ రథాన్ని నడుపుకుంటూ తీసుకువెళ్ళేవాడికి శక్తి ఎవరికి ఉంది? నలుడికే ఉంది. అందువల్ల ఏం చేస్తాడు ఇంక ఋతుపర్ణుడు? ఈ వికార రూపుడైన నలుడిని సారథిగా చేసుకుని బయలుదేరాడు. విదర్భ చేరాడు. దమయంతి ద్వితీయ స్వయంవరం ప్రకటించడంలోని ఆంతర్యాన్ని నలుడు తెలుసుకున్నాడు. ఆ సమయంలోనే కలి నలుని శరీరాన్ని వదిలిపెట్టాడు. నలుడు కర్కోటకుడు ఇచ్చిన వస్త్రమును ధరించాడు. తత్ఫలితంగా తన సహజ సౌందర్యాన్ని తేజస్సును పొందగలిగాడు. అయితే దమయంతి రెండోసారి స్వయంవరాన్ని ఎందుకు ప్రకటించిందో అన్నది నలుడికి అర్థమైనది. అదే సమయంలో ఇంకా కలి నలుని శరీరాన్ని వదిలిపెట్టాడు. టైం అయిపోయింది, కొంతకాలం ఉంటుంది కలి బాధించడం. ఆ కలి బాధించడం అయిపోయింది, కలి కూడా వదిలిపెట్టేశాడు అనమాట ఎవరిని? నలుడిని. అప్పుడు నలుడు ఏం చేశాడు? అప్పుడు కర్కోటకుడు ఒక వస్త్రాన్ని ఇచ్చాడు కదా, అదే వరంగాను. ఆ వస్త్రాన్ని ధరించేసరికల్లా తన మామూలు రూపం మళ్ళీ యథావిధిగా తన అందాన్నంతా మళ్ళీ తిరిగి పొందగలిగాడు అనమాట. దమయంతి తన పతి అయిన నలుని కలుసుకున్నది. పరస్పరం యోగక్షేమాలు విచారించుకున్నారు. నలుడు తన అనుంగు సతితో పిల్లలతో నిషాదరాజ్యానికి చేరాడు. పుష్కరుడితో జోదమాడి తన రాజ్యాన్ని మళ్ళీ గెలుచుకున్నాడు. దమయంతి ఆదర్శ సతి. ఇప్పుడు ఏం జరిగింది? దమయంతి తన పతి నలుని మళ్ళీ కలుసుకుని ఒకరికొకరు యోగక్షేమాలన్నీ తెలుసుకున్నారు.
నలుడు తన పిల్లలు భార్యతో కలిసి తన రాజ్యమైన నిషాదానికి అక్కడ ఏం చేశారు, మళ్ళీ తిరిగి తన తమ్ముడు అయిన పుష్కరుడితో మళ్ళీ జూదమాడి తన రాజ్యాన్ని తను గెలుచుకున్నాడు. దమయంతి ఆదర్శ సతి అయినదనమాట. విన్నారు కదండి. రేపటి భాగంలో ఇంకొక పతివ్రత కథను విందాం. పతివ్రతల కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.